దసరా స్పెషల్ ఆఫర్ ఇప్పుడు 20% ఆఫ్ మీకు యాప్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఏ కోర్స్ తీసుకున్నా మీకు 20% లభిస్తుంది. మన యూపీఎస్సీ జనరల్ స్టడీస్ 30,000 కోర్సు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు 24,000కి వచ్చేస్తుంది ఈ ఆఫర్ ద్వారా. సో 12th అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ బిఫోర్ 12th అక్టోబర్ ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. సో ఈ వారం మనం చూడబోతున్న ఆర్టికల్స్ 6 ఆర్టికల్స్: ఫెడరల్ రిజర్వ్స్ రేట్ కట్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ యూఎస్ అండ్ ఇండియా, దెన్ సెబీ అలోస్ మ్యూచువల్ ఫండ్స్ టు సెల్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్. సో దీనివల్ల ఏంటి ఉపయోగం, సిడిఎస్ అంటే ఏంటి, దానివల్ల కార్పొరేట్ బాండ్ మార్కెట్కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, సెంటర్ మర్ల్స్ ఫినాన్సింగ్ ఆప్షన్స్ ఫర్ గ్రీనింగ్ స్టీల్ సెక్టర్, ఏంటి గ్రీన్ స్టీల్ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం మనం. అలాగే డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది జీరోకి తీసుకొచ్చారు, అసలు విండ్ ఫాల్ ట్యాక్స్ కథ ఏంటో చూద్దాం. అలాగే స్టార్ట్అప్ ఇండియా టు మూవ్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాస్ అంబిట్ అండ్ అన్వీలింగ్ భాస్కర్. అసలు ఈ భాస్కర్ అంటే ఏంటి, స్టార్ట్అప్ ఇండియా ఏంటి, ఇన్వెస్ట్ ఇండియా ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఈ వీక్ ఎకానమీ మ్యాగజైన్ మీరు 5 రూపీస్ పెట్టి మన యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో డీటెయిల్డ్గా మీకు రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నోట్స్ లాగా నేను ప్రిపేర్ చేశాను. సో దీన్ని మీరు 5 రూపీస్ పెట్టి మన యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఐ కెప్ట్ ద ఫీ యాజ్ లో యాజ్ పాసిబుల్. ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకునేలాగా చాలా తక్కువ ఫీజు పెట్టాను. సో దీన్ని మీరు యూజ్ చేసుకోండి. సో ఫెడరల్ రిజర్వ్స్ రేట్ కట్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అండ్ యుఎస్. సో ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటమ్మా, అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్. ఇండియాకి ఆర్బీఐ ఎలాగో యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ అలాగా. సో వాళ్ళు ఏం డిసైడ్ చేశారు, వాళ్ళు బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి, 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% అని అర్థం, తగ్గించాలని నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మన ఇండియాలో రెపో రేట్ లాగా, అలా అర్థం చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ బ్యాంక్స్ వీళ్ళందరూ కూడా దాన్ని బెంచ్ మార్క్ చేసుకొని వడ్డీ రేట్లు తగ్గిస్తారనమాట. ఎందుకు తగ్గించారు అంటే, తగ్గించాలని డిసైడ్ చేశారంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయిందని. కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చూడండి. సో మనకి కోవిడ్ టైంలో ఏమైంది, మనకి కోవిడ్ టైంలో ఎకానమీ చాలా స్ట్రగుల్ అయింది. ఎకానమీ స్ట్రగుల్ అయింది కదా బాగా. అన్ని దేశాల్లో కూడా ఎకానమీ స్ట్రగుల్ అయింది. సో దానివల్ల ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఏం చేసాయి, దే లోవర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్. సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా దే లోవర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ వచ్చేసాయి. సో అలా వడ్డీ రేట్లు బాగా తగ్గించుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి డిమాండ్ అనేది పెరిగి, తక్కువ వడ్డీయే కదా అని చెప్పి ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు, ఎక్కువ పర్చేస్ చేస్తారు, కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగి ఎకానమీ పికప్ అవుతుందనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు బాగా తగ్గించారు. ఎప్పుడు కోవిడ్ టైంలో తగ్గించి బాగా తగ్గించేసరికి ఈ లోపల దేనికి దారితీసిందంటే ఇన్ఫ్లేషన్కి దారితీసింది. సో విపరీతమైన ఇన్ఫ్లేషన్, వస్తువుల ధరలు భయంకరంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది బై 2022. సో 2022 నాటికి ఇన్ఫ్లేషన్కి అది దారితీసే పరిస్థితి వచ్చింది. సో 2022కి ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి ఈ ఫెడరల్ రిజర్వ్ ఏమైందంటే, ఇదేంట్రా బాబు మళ్ళీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, మళ్ళీ దీనివల్ల మళ్ళీ ఎకానమీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి 2022లో ఏం చేశారంటే, దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఏ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గించుకుంటూ వచ్చారో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పెంచుకుంటూ రావడం అనేది మొదలుపెట్టారు. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది మొదలుపెట్టడం అనేది జరిగింది. సో ఈ వడ్డీ రేట్లు ఈ రకంగా పెంచుకుంటూ 2023 వచ్చేసరికి పీక్ వచ్చేసింది. సో చాలా ఎక్కువైపోయాయి. అండ్ 2023 నుంచి 2024 వరకు కూడా అదే లెవెల్లో మెయింటైన్ చేశారు. సో ఎలివేటెడ్ లెవెల్, ఆ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అదే లెవెల్లో వడ్డీ రేట్లను మెయింటైన్ చేయడం అనేది జరిగింది. సో చాలా కాలంగా ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న పరిస్థితి మనకి అమెరికాలో కనిపిస్తుంది. సో ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వడ్డీ రేట్లు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారంటే, ఇప్పటికీ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది, కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇబ్బంది పెడుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి, ఓకే, ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ అయింది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి, సో కొంచెం ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవ్వాలంటే ఎకానమీకి హెల్ప్ అవ్వాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి, అప్పుడు ఎకానమీ బూస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు తగ్గించాలి టు సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్. సో జాబ్ క్రియేషన్ని
సపోర్ట్ చేయడానికి, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి 50 బేసిస్ పాయింట్స్ లేదా 0.5% తగ్గించడం అనేది జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఏమంటున్నారంటే దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ సాఫ్ట్ ల్యాండింగ్. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. సో బిఫోర్ దట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా చూడండి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనే క్వశ్చన్ మనకు ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ యూఎస్ కుడ్ డ్రైవ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ టు సీక్ హయ్యర్ రిటర్న్స్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా. ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిపోతాయో, ఓకే, సో ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారు, అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే మనకి వడ్డీ తక్కువ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ వడ్డీ వచ్చే ఎకానమీస్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచనకి వచ్చి ఎమర్జింగ్ మార్కెట్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఉంది. ఈ ఎఫ్డిఐ కంటే కూడా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అండ్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అనేది మనకి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న బాండ్స్కి ఎక్కువ వడ్డీ వస్తుంది, అమెరికాలో ఉన్న బాండ్స్ కంటే మన బాండ్స్కి వడ్డీ ఎక్కువ వస్తుంది అనేసరికి మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా వస్తారు. ఆ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్, ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయో, వడ్డీ రేట్లు తగ్గేసరికి డాలర్ ఏమవుతుంది, డాలర్ వీక్ అవుతుంది. సో డాలర్ వీక్ అవడం వల్ల ఏమవుతుంది, రూపీ ఇన్ కంపారిజన్ టు డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. రూపీ ఇన్ కంపారిజన్ టు డాలర్ ఏమవుతుందమ్మా, స్ట్రెంథెన్స్. ఎందుకు ఆలోచించండి ఒకసారి, మీరు ఒకసారి ఆలోచించండి. అసలు డాలర్ ఎందుకు వీక్ అయింది, డాలర్ ఎందుకు వీక్ అవుతుందంటే ఇప్పుడు అమెరికా నుంచి ఫండ్స్ బయటకు వెళ్తున్నాయి. ఫండ్స్ బయటకు వెళ్తుంటే అర్థం ఏంటి, అమెరికాలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అమెరికన్ బాండ్స్ కొన్న వాళ్ళు, అమెరికన్ స్టాక్స్ కొన్న వాళ్ళు, దే మైట్ వాంట్ టు సెల్ దేర్ బాండ్స్. అక్కడ బాండ్స్ అమ్మినప్పుడు వాళ్ళకి అమౌంట్ డాలర్లో వస్తుంది. ఆ మనీని బయటికి తీసుకురావాలి, వేరే కంట్రీలో పెట్టాలంటే ఆ డాలర్స్ని అమ్మాలి. సో డాలర్స్ని అమ్మినప్పుడు డాలర్ పైన సెల్లింగ్ ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే దాని మీద సెల్లింగ్ ప్రెషర్ పడుతుందో డాలర్ వాల్యూ తగ్గుతుంది. సో సేమ్ ఆ అమౌంట్ అనేది అందులో చాలామంది ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రూపీస్ కొంటారు. సో రూపీకి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల రూపీ వాల్యూ ఇన్ కంపారిజన్ టు డాలర్ స్ట్రెంగ్తెన్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకే, ఈ స్ట్రాంగర్ రూపీ వల్ల ఎవరికి బెనిఫిట్స్ అంటే ఇంపోర్టర్స్కి బెనిఫిట్. రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఇంపోర్టర్స్కి ఎందుకు బెనిఫిట్ అంటే వాళ్ళకి ఇంపోర్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎక్స్పోర్టర్స్కి కాకపోతే కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే ఎక్స్పోర్టర్స్కి అమౌంట్ వచ్చేది డాలర్స్లో కాబట్టి సో వాళ్ళకి అది ఇబ్బంది పెడుతుంది. కానీ ఇంపోర్టర్స్కి మాత్రం ప్లస్, ఎందుకంటే ఇంపోర్టర్స్కి ఇంపోర్ట్ కాస్ట్, ఎందుకంటే వాళ్ళు పేమెంట్ డాలర్లో చేసి కొనుక్కుంటారు కాబట్టి డాలర్ వాల్యూ తగ్గినప్పుడు వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. మరి ఆర్బీఐ మీద కూడా ప్రెషర్ వస్తుంది. ఏ రకంగా అంటే ఫెడరల్ రిజర్వ్ అనేది అక్కడ కట్ చేసేసరికి మన ఆర్బీఐ కూడా మీరు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలనే ప్రెషర్ వస్తుంది. అమెరికా తగ్గించింది వాళ్ళ ఎకానమీని కాపాడడానికి, ఇండియాలో కూడా ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పి ఇండస్ట్రీ కోరుకునే అవకాశం అనేది ఉంది. సో అయితే ఆర్బీఐ ఇమీడియట్గా వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఆర్బీఐ మీద కూడా ఈ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన కీ కాన్సెప్ట్స్, మీకు ప్రతి ఆర్టికల్కి ఇకపై కీ కాన్సెప్ట్స్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనే సెక్షన్ యాడ్ చేస్తున్నాను. సో దట్ మీరు ఎగ్జామ్ ముందు ఆ కీవర్డ్స్ రివైజ్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటో మీరు ఒకసారి చూడండి, ఆల్రెడీ చెప్పేశాను కదా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇది. దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ కంట్రీస్ మానిటరీ పాలసీ. మనకి ఆర్బీఐ లాగా వాళ్ళకి ఫెడరల్ రిజర్వ్. ఇది ఏం చేస్తుందంటే అక్కడ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దాని యొక్క మ్యాండేట్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ మ్యాండేట్. మ్యాండేట్ అంటే తనకి ఇచ్చిన బాధ్యత, డ్యూయల్ మ్యాండేట్ అన్నాం. సో మేజర్గా 2 పనులు తనకు అప్పచెప్పారు. ఒకటి ప్రమోటింగ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, రెండోది ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ. మన ఇండియాలో మానిటరీ పాలసీకి లేదా ఆర్బీఐకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం. కానీ అమెరికాలో ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం అని పెట్టలేదు, మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి, ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అర్థం ఏంటి, స్టాండర్డ్ ఇంట్రెస్ట్ రేట్ సెట్ బై ఏ సెంట్రల్ బ్యాంక్, దాన్ని మనం బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని మిగిలిన అన్ని ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఎకానమీలో ఉన్నవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో బ్యాంకులు మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని బేస్ చేసుకొని అక్కడ తగ్గితే మిగిలిన వాళ్ళు కూడా తగ్గించుకుంటూ ఉంటారు. అలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ని బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. ఇండియాలో అయితే రెపో రేట్ ఎగ్జాంపుల్. అలాగే ఈ టర్మ్ మీకు చెప్తా అని చెప్పాను కదా, సాఫ్ట్ ల్యాండింగ్
అండ్ సాఫ్ట్ ల్యాండింగ్తో పాటు మీకు హార్డ్ ల్యాండింగ్ అనే పదాన్ని కూడా యాడ్ చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే అర్థం ఏంటంటే కంట్రోల్డ్ ఎకనామిక్ స్లో డౌన్ వేర్ ఇన్ఫ్లేషన్ ఇస్ రిడ్యూస్డ్ వితౌట్ ట్రిగరింగ్ ఎ రిసెషన్, అలౌయింగ్ ఫర్ స్టేబుల్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. మీకు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉంది, చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచాలి. ఇన్ఫ్లేషన్ని తగ్గించాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఏమవుతుంది? మీరు ఆలోచించండి ఒకసారి. వడ్డీ రేట్లు పెరిగాయి అనుకోండి, బిజినెసెస్కి ఖర్చు పెరిగిపోతుంది, లోన్స్ మీద కట్టే వడ్డీలు పెరిగిపోతాయి, ఎక్స్పాన్షన్ చేయలేరు. సో కాబట్టి ఎకనామిక్ గ్రోత్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం మనం చేసే ప్రయత్నం ఎకనామిక్ గ్రోత్ తగ్గడానికి దారితీస్తుంది. ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా వరుసగా తగ్గిపోతూ నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్ బికమ్స్ నెగిటివ్, ఓకే, అంటే పాజిటివ్ పోయి గ్రోత్ తగ్గితే ఓకే, 5% పెరిగింది 3% పెరుగుతుందంటే ఓకే, కానీ అది మైనస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది వరుసగా కాన్సిక్యూటివ్ 2 క్వార్టర్స్ నెగిటివ్ గ్రోత్ వచ్చింది అంటే దెన్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం మనం వడ్డీ రేట్లు పెంచడం మొదలు పెడతాము. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ బాగా తగ్గిపోయి వరుసగా 2 క్వార్టర్స్ నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోతే రెసిషన్లోకి వెళ్ళిపోయింది అంటాం. అలా జరిగింది అనుకోండి, అలా జరిగితే వి కాల్ ఇట్ హార్డ్ ల్యాండింగ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ అవుతుంది, కానీ ఈ ప్రాసెస్లో ఎకానమీని మనం రెసిషన్లోకి తోసేసాం. దాన్ని హార్డ్ ల్యాండింగ్ అంటాం. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసాము, ఎకనామిక్ గ్రోత్ అనేది ఇలా తగ్గితే ఇక్కడికి వచ్చింది, ఇది 0 అనుకోండి, ఇలా ఇక్కడికి వచ్చింది, నెగిటివ్లోకి వెళ్లకుండా మళ్ళీ ఇక్కడ నుంచి పికప్ అయ్యేలా చేసాం అనుకోండి, దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. సో గ్రోత్ తగ్గుతుంది, కానీ నెగిటివ్ గ్రోత్లోకి వెళ్లకుండా, రిసెషన్లోకి వెళ్లకుండా మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలిగితే, ఓకే, కంట్రోల్డ్ ఎకనామిక్ స్లో డౌన్ వేర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రెడ్యూస్డ్ వితౌట్ ట్రిగరింగ్ ఎ రెసిషన్ని ట్రిగర్ చేయకుండా మనం కంట్రోల్ చేయగలిగితే అప్పుడు గ్రోత్, ఎంప్లాయ్మెంట్ రెండు కూడా మనకి రన్ అవుతాయి. అలాంటి దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాము. అలా కాకుండా షార్ప్ ఎకనామిక్ డిక్లైన్ ఆఫెన్ రిజల్టింగ్ ఫ్రమ్ అగ్రెసివ్ మానిటరీ పాలసీ యాక్షన్స్ లీడింగ్ టు రిసెషన్, హయ్యర్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రెడ్యూస్డ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇలాంటి దాన్ని మనం హార్డ్ ల్యాండింగ్ అని అంటాం. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే, SEBI allows mutual funds to sell credit default swaps, boost to corporate bond market. So ఇది ఒకసారి చూడండి. Securities and Exchanges Board of India, SEBI, has permitted mutual funds to sell credit default swaps. క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ సేల్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్కి సెబీ పర్మిట్ చేసింది. కొనడానికి ఇప్పటివరకు అలౌ చేసింది, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మడానికి కూడా అలౌ చేస్తుంది అని ఇప్పుడు మనకి కనిపిస్తుంది. దీనివల్ల కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఇంకా పికప్ అవుతుంది, ఇంకా పికప్ అయ్యి అక్కడ లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. MFs కుడ్ ఓన్లీ పర్చేజ్ CDS ఎర్లియర్ బట్ నౌ సెల్లింగ్ ఈజ్ ఆల్సో అలౌడ్. కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటి, సేల్ కూడా చేయొచ్చు అని. సో దీనివల్ల వాళ్ళకి గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అనేది లభిస్తుంది. సో 2022లో RBI మొట్టమొదటిసారి ఒక డైరెక్టివ్ రిలీజ్ చేసింది ఈ డెట్ డెరివేటివ్స్ లేదా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ గురించి. సో ఆ తర్వాత ఇప్పుడు సెబీ దీంట్లో ఒక చిన్న పర్మిషన్ అనేది ఇచ్చింది. అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ న్యూస్ గురించి తెలియాలంటే అక్కడ వాడిన ప్రతి పదంకి మీకు మీనింగ్ తెలియాలి. అవన్నీ కలిపి ఇక్కడ రాశాను చూడండి. ఫస్ట్ సెబీ మీ అందరికీ తెలుసు, ఇది మన రెగ్యులేటరీ అథారిటీ. మన ఇండియాలో సెక్యూరిటీస్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది. అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా, ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాన్ని కాపాడేలాగా, మార్కెట్ డెవలప్ అయ్యేలాగా, ఓకే, అంటే మార్కెట్ డెవలప్ అవ్వడం అర్థం ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్ కంటిన్యూస్గా జరిగేలాగా, పెరిగేలాగా ప్రయత్నం చేసేది సెబీ. ద సెకండ్ థింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ ఆర్టికల్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, దే ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ దట్ పూల్ మనీ ఫ్రమ్ మల్టిపుల్ ఇన్వెస్టర్స్ టు బై ఎ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ సెక్యూరిటీస్ లైక్ స్టాక్స్, బాండ్స్, అదర్ అసెట్స్ మేనేజ్డ్ బై ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్. అంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, ఓకే, ఆయన డిఫరెంట్ ఇన్వెస్టర్స్ నుంచి, అంటే మీలాగా నాలాగా మనలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మనీని పూల్ చేస్తారు. సో మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, సో ఈ అమౌంట్ని ఈయన డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ స్టాక్స్లో కావచ్చు, బాండ్స్లో కావచ్చు, చెప్తారు దేంట్లో పెడుతున్నాము ఏంటి అనేది చెప్తారు. సో హీ ఈజ్ ఎ
ప్రొఫెషనల్ అంటే అర్థం ఏంటి, ఆయనకి సబ్జెక్ట్ మ్యాటర్లో నాలెడ్జ్ ఉంది. ఆయన CA కావచ్చు, MBA కావచ్చు, లేదా ఈ కోర్సుల్లో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేతిలో పెడతారనమాట. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో ఫండ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆ రకంగా ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు నేనున్నాను, నాకు ఎందులో పెట్టాలో తెలియదు, నాలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే వాళ్ళు ఇలా నాలాంటి వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసిన ఫండ్తో ఏ కంపెనీలో పెట్టాలి, ఏ బాండ్స్లో పెట్టాలని వాళ్ళు డెసిషన్ తీసుకొని పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు. సో ఆ ఫండ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ప్రైసెస్ బాగా పెరిగాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ పడిపోయాయి అనుకోండి, ఫండ్ తగ్గిపోతుంది, మనకి లాసులు వస్తాయి. అలా ఆపరేట్ అయ్యేదాన్ని మనం మ్యూచువల్ ఫండ్ అంటాం. అయితే ఇక్కడ ఈ న్యూస్లో ఏం చెప్పారు, ఈ మ్యూచువల్ ఫండ్స్కి క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ కొనొచ్చు మరియు అమ్మొచ్చు అని చెప్పారు. ఎందులో, కార్పొరేట్ బాండ్ మార్కెట్ గురించి. ఇక్కడ మీరు ఇంకో రెండు కీ టర్మ్స్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఏంటంటే తెలియాలి, తర్వాత మీకు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ గురించి కూడా తెలుసుకోవాలి. ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ బాండ్ అంటే ఏంటి మీరు ఒకసారి తెలుసుకోవాలి. బాండ్ అంటే ఏంటి, బాండ్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ అంటే ఏంటి, అప్పు. కార్పొరేట్ బాండ్ అంటే అర్థం ఏంటి, కార్పొరేట్స్ ఇష్యూ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉంది, టాటా వాడికి ఫండ్స్ కావాలనుకోండి, సో టాటా వాళ్ళు బాండ్ ఇష్యూ చేశారు అనుకోండి. ఇష్యూ చేసినప్పుడు ఏం చెప్తారు, బాండ్ ఇష్యూ చేయడం అంటే, బాబు మాకు ఫండ్స్ కావాలి, మేము అప్పు తీసుకోవాలనుకుంటున్నాము, సో ఈచ్ బాండ్ 10,000 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాము, దీనిపైన మీకు 8% కూపన్ రేట్ అంటే వడ్డీ, సంవత్సరానికి 8% వడ్డీ ఇస్తాము. ఓకే, తర్వాత ఇది 10 ఇయర్స్ తర్వాత లేదా పలానా డేట్కి ఇది మెచ్యూర్ అవుతుంది, ఈ 10 ఇయర్స్ తర్వాత మీ అసలు మీకు వచ్చేస్తుంది, ఈలోపు ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఇది యాన్యువల్లీ లేదా సెమీ యాన్యువల్లీ అంటే 6 నెలలకు ఒకసారి మీకు పేమెంట్ చేస్తాము అని వివరాలన్నీ చెప్పి ఇష్యూ చేస్తారు. సో మనలాంటి వాళ్ళందరం కూడా మన బ్యాంకులో FD చేస్తే 6%, 6.5% అలా వస్తుంది కదా, దానికంటే బాండ్లో టాటా వాడి బాండ్లో ఇంకా 8% వస్తుంది కదా అని మనం ఇంట్రెస్ట్ ఉంటే మనం కొనుక్కోవచ్చు. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇన్వెస్ట్మెంట్, టాటా పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పు. ఓకే, అప్పు. ఇలా కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్స్ని మనం ఏమంటాం, కార్పొరేట్ బాండ్స్ అంటాం. అయితే అన్ఫార్చునేట్లీ ఇండియాలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అంత యాక్టివ్గా లేదు. ఎందుకు యాక్టివ్గా లేదంటే ఫియర్, భయం. ఏంటా భయం, ఇప్పుడు నేను ఇందులో పెట్టిన తర్వాత కంపెనీ ఒకవేళ ఎత్తేస్తే, టాటా అంటే పెద్ద కంపెనీ కాబట్టి పర్లేదు, వేరే కంపెనీ వాళ్ళు కూడా ఇష్యూ చేస్తుంటారు, వాళ్ళు కంపెనీ ఎత్తేస్తే నా డబ్బులు పరిస్థితి ఏంటి, ఎవరు కొంటారు. ఓకే, ఇప్పుడు నేను కొంటాను బాండ్, ఆ కంపెనీ 10 ఏళ్ళ తర్వాత నాకు ఇస్తానని చెప్తున్నాడు, 10 ఏళ్ళ తర్వాత కంపెనీ లేదనుకో, బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకో, ఇప్పుడు బైజూస్ అవుతున్నట్టు, అప్పుడు మా పరిస్థితి ఏంటి అనే భయాలనే ఉంటాయి కదా. అందుకోసం ఈ భయం పోగొట్టడం కోసం RBI ఒక డైరెక్టివ్ ఇష్యూ చేసింది. ఆ డైరెక్టివ్లో భాగంగా CDS, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది ఎలా పనిచేస్తుందో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇట్ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్, ఒక ఇన్సూరెన్స్ లాగా అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో వీళ్ళు బాండ్ ఇష్యూ చేశారు అండ్ ఐఎమ్ ఎన్ ఇన్వెస్టర్. నేను ఈ బాండ్లో పెట్టాలనుకుంటున్నాను, కానీ నాకు చిన్న భయం ఉంది. ఏంటా భయం, ఈ బాండ్లో పెడితే ఒకవేళ రిలయన్స్ ఎత్తేస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయం ఉంది. సో ఈ భయం పోగొట్టుకోవాలంటే నేను ఏం చేయొచ్చు అంటే, ఐ కెన్ బై CDS, ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SBI వాడు ఈ రిలయన్స్ బాండ్కి ఒక క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లేదా ఇన్సూరెన్స్ లాంటిదని చెప్పాను కదా, దాన్ని సేల్ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు నేను బాండ్తో పాటు CDS కూడా కొనుక్కున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఫ్యూచర్లో రిలయన్స్ వాడు డిఫాల్ట్ చేస్తే దెన్ SBI విల్ పే మీ ద మనీ, నాకు అమౌంట్ SBI పే చేస్తుంది. మీకు అర్థమైందా, రిలయన్స్ డిఫాల్ట్ చేసింది అనుకోండి, SBI నాకు మనీ పే చేస్తుంది. ఎందుకు, SBI ఈజ్ ద వన్ హూ సోల్డ్ CDS టు మీ. ఇప్పుడు హోమ్ లోన్ ఉంటుంది, హోమ్ లోన్ తీసుకొని వాడు దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా తీసుకోమంటాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకో, నువ్వు హోమ్ లోన్ కట్టలేని పరిస్థితిలో వచ్చావు అనుకో, నీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఆ హోమ్ లోన్ కట్టేస్తాడు. నీకు కట్టలేని సిచ్యువేషన్ వచ్చి నువ్వు సడన్గా చనిపోయినా ఏమైనా జరిగినా సరే నీ కుటుంబం మీద భారం పడకుండా
హోమ్ లోన్కి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర తీసుకున్నావో వాడు నీ రిమైనింగ్ హోమ్ లోన్ అమౌంట్ కట్టేస్తాడు. ఇది కూడా అంతే. రిలయన్స్ వాడి బాండ్ మనం కొనుక్కున్నాము, సో రిలయన్స్ వాడు కట్టలేక ఎత్తేసాడు అనుకోండి, అప్పుడు ఎస్బీఐ వాడు మనకి పే చేస్తాడు అమౌంట్. ఎందుకంటే ఎస్బీఐ వాడి దగ్గర మనం సిడిఎస్ కొన్నాం కాబట్టి. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇన్సూరెన్స్ కాదు అంటే ఇన్సూరెన్స్ అనే పేరుతో పిలవకూడదు, కానీ ఇన్సూరెన్స్ లాగే పనిచేస్తుంది. అందుకే దీన్ని క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అంటే. ఇక్కడ పదం చూడండి, క్రెడిట్ అంటే అప్పు, డిఫాల్ట్ అంటే ఎత్తేయడం, పే చేయకపోవడం, స్వాప్ అంటే షిఫ్ట్ అవ్వడం. ఇప్పుడు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది వాళ్ళ క్రెడిట్ అనేది డిఫాల్ట్ అయితే, వాళ్ళు డిఫాల్ట్ చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వెళ్తుంది? ఎస్బీఐకి వెళ్ళిపోతుంది. అంటే ఎస్బీఐ అంటే ఆ సిడిఎస్ ఎవరు అమ్మారో వాళ్ళు. అయితే ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా ఎలా ఫంక్షన్ అవుతుందో. ఈ న్యూస్లో ఏం చెప్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ అనే వాటికి ఎప్పుడైనా సరే మీరు కార్పొరేట్ బాండ్స్ కొనేటప్పుడు మీరు సిడిఎస్ కొనుక్కోవచ్చు అని చెప్పారు ఇంతకుముందు. మీరు బాండ్ కొనేటప్పుడు సిడిఎస్ కొనుక్కోవచ్చు, కార్పొరేట్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కొనడమే కాదు, మీరు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అమ్మొచ్చు కూడా. అంటే ఇట్స్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కదా అది. సో మీరు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అమ్మొచ్చు కూడా అని చెప్పి సెబీ చెప్తుంది. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ సిడిఎస్ అమ్మింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సూరర్. సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర ఎవరన్నా సిడిఎస్ కొనుక్కుంటే, ఓకే, వాళ్ళు ఏ బాండ్ కొన్నప్పుడైతే ఏ బాండ్కి తగ్గ సిడిఎస్ వాళ్ళు కొన్నారో ఆ బాండ్ ఎత్తేసింది అనుకోండి, అప్పుడు ఆ కొన్నవాడికి మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాడు పేమెంట్ చేస్తాడు. అంటే ఇందాక ఎస్బీఐ అని చెప్పాను చూడండి, ఆ ఎస్బీఐ లాగా ఎస్బీఐ ప్లేస్లో మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ కొనేటప్పుడు సిడిఎస్ కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొనడమే కాదు అమ్మడం కూడా చేయొచ్చు అంటున్నారు. ఎందుకు సెబీ చెప్తోందంటే ఇట్ వాంట్స్ మోర్ అండ్ మోర్ ప్లేయర్స్. ఆ సిడిఎస్ అమ్మేవాళ్ళు ఉండాలి, కొనేవాళ్ళు ఉండాలి. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి బాండ్స్ కొనడంలో జనాలకు ఉన్న భయం పోతుంది. బాండ్ కొంటే ఏమవుతుందా, నాకు ఇంకా రేపు పొద్దునాడు ఎత్తేస్తే ఏమవుతుందా అన్న భయం అనేది పోతుంది. ఆ భయం అనేది పోతే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ పార్టిసిపేట్ ఇన్ కార్పొరేట్ బాండ్ మార్కెట్. సో ఎక్కువ మంది కార్పొరేట్ బాండ్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తే కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఎకానమీకి ప్లస్ అవుతుంది. ఎందుకు ఎకానమీకి ప్లస్ అవుతుంది? కంపెనీస్కి ఫండ్స్ కావాలంటే వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. ఆ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని కొనడం వల్ల వాళ్ళకి ఫండ్స్ వచ్చి ఆ ఫండ్స్తో వాళ్ళు ఆర్థికంగా ఎకనామిక్ గ్రోత్కి అది దారితీసే అవకాశం అనేది ఉంటుంది. బ్యాంకుల్లో లోన్ పెట్టచ్చు కదా అని బ్యాంక్ లోన్ అనేది ఆల్రెడీ ఉంది. ఎడిషనల్గా ఇంకా ఫండ్స్ కావాలన్నా లేదా బ్యాంక్స్ కొన్ని కారణాల వల్ల వీళ్ళకి లోన్స్ ఇవ్వకపోయినా సరే అప్పుడు ఇది ఇంకో మార్గం కింద పనిచేస్తుంది. దట్టు పెద్ద బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీస్ ఉంటాయి, లైక్ టాటాలు, రిలయన్స్ ఇలాంటి వాళ్ళు. వీళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళే బదులు మేమే బాండ్ ఇష్యూ చేస్తాము, మాకు ఎలాగో బ్రాండ్ వాల్యూ ఉంది, బ్యాంక్ కూడా మాకు ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తాడు, మేము బాండ్ ఇష్యూ చేసుకుంటే మేము తక్కువ వడ్డీ ఇచ్చిన ఇన్వెస్టర్స్ కొంటారని నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు కూడా మార్కులో రావచ్చు. దీనివల్ల ఓవరాల్గా బాండ్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యి ఎకానమీ అనేది గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సెకండ్ ఆర్టికల్. సో థర్డ్ ఆర్టికల్ చూడండి అమ్మా, సెంటర్ మల్స్ ఫినాన్సింగ్ ఆప్షన్స్ ఫర్ గ్రీనింగ్ స్టీల్ సెక్టర్. చూడండి ఇక్కడ ఫర్ గ్రీనింగ్ అన్నారు. స్టీల్ సెక్టర్ని గ్రీన్ చేయడం అంటే అర్థం ఏంటి? దాని పొల్యూషన్ లెవెల్ని తగ్గించడం, ఓకే, సస్టైనబుల్గా లెస్ పొల్యూటింగ్గా మార్చడాన్ని మనం గ్రీనింగ్ అనే పదంతో అంటాం. సో న్యూస్లో ఏమొచ్చిందంటే స్టీల్ మినిస్ట్రీ ఈజ్ కన్సిడరింగ్ financing options including performance linked incentives to support decarbonization. అంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి కొన్ని రకరకాల ఆప్షన్స్ స్టీల్ మినిస్ట్రీ థింక్ చేస్తుందంట. ఇందులో న్యాచురల్ గ్యాస్ని కోల్కి సబ్స్టిట్యూట్గా వాడేలా బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటాయి స్టీల్ ఇండస్ట్రీస్లో. సో అందులో కోల్ ఎక్కువ వాడతారు. దాని బదులు న్యాచురల్ గ్యాస్ని వాడేలాగా ఏమైనా చేయగలుగుతామా? అలాగే గ్రీన్ స్టీల్ పాలసీ అనేది ఒకటి బిల్డ్ చేస్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ని 7% నుంచి 43% పెంచుతున్నారు. అంటే ఓవరాల్ ఎనర్జీ మిక్స్లో రెన్యూబుల్ ఎనర్జీ ఓన్లీ 7% ఉంది ఇప్పుడు దాన్ని 43% వరకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది జరుగుతుంది ఒకవైపు. అలాగే కొత్త టెక్నాలజీస్ లైక్ డైరెక్ట్ ఐరన్ రిడక్షన్, కార్బన్ క్యాప్చర్ ఇలాంటి టెక్నాలజీస్ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికోసం $300 బిలియన్ కావాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అంటే తక్కువ ఎనర్జీతో ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాంటి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఇంపోర్ట్ ప్రొటెక్షన్, మన డొమెస్టిక్ స్టీల్ ప్రొడ్యూసర్స్కి కాపాడడం కోసం, ఇంపోర్ట్స్ నుంచి వాటికి రక్షణ కల్పించడం కోసం ఇంపోర్ట్ ప్రొటెక్షన్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం ద్వారా, సో విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న స్టీల్ ధరలు పెంచడం ద్వారా డొమెస్టిక్ స్టీల్ ప్రొడ్యూసర్స్ని కాపాడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యూస్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీవర్డ్స్ ఏంటి? డీకార్బనైజేషన్ అర్థం ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్.
అసోసియేటెడ్ విత్ ఎనర్జీ కన్జంప్షన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఈ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో వీటిల్లో స్టీల్ తయారీలో వీటిలో మనకి కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి. దాన్ని తగ్గించే ప్రయత్నాన్ని మనం డీకార్బనైజేషన్ అంటాం. ఓకే, లైక్ క్లీనర్ టెక్నాలజీస్ని యూజ్ చేయడం కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడడం కావచ్చు, దాని ద్వారా కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తే డీకార్బనైజేషన్ చేస్తున్నట్టు. గ్రీన్ స్టీల్ పాలసీ అనే పదాన్ని వాడు. గ్రీన్ స్టీల్ అంటే అర్థం ఏంటి? తక్కువ కార్బన్ ఎమిషన్స్తో ప్రొడ్యూస్ అయ్యే స్టీల్ని మనం గ్రీన్ స్టీల్ అంటే ఆ స్టీల్ ప్రొడ్యూస్ అయ్యే క్రమంలో మనం ఎన్వైరన్మెంట్కి హాని చేయట్లేదు అనుకుంటే అది గ్రీన్ స్టీల్ అవుతుంది. గ్రీన్ స్టీల్ పాలసీ అంటే ఏ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ యూజింగ్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. సో ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్తో స్టీల్ని ప్రొడ్యూస్ చేసే ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ పాలసీనే మనం గ్రీన్ స్టీల్ పాలసీ అంటాం. ఇది ప్రభుత్వం తీసుకొచ్చే పనిలో ఉంది. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించి సస్టైనబుల్ మెటీరియల్స్ యూజ్ చేసేలాగా, రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేసేలాగా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ పాలసీని మనం గ్రీన్ స్టీల్ పాలసీ అంటాం. రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ అనే పదం చూసాం. ఏం చెప్పాను మీకు? ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాజ్ సోలార్ అండ్ విండ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఎనర్జీ సిస్టమ్స్. మనకి కోల్ బేస్డ్ వేరేవన్నీ ఎక్కువ ఉంటాయి. మనకి వాటి మీద కోల్ బేస్డ్ ఎనర్జీ తక్కువయ్యి, ఎందుకంటే కోల్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసేదానికి ఎక్కువ ఏం చేస్తుందంటే అది మనకి లాట్ ఆఫ్ పొల్యూషన్కి దారితీస్తుంది. ఓకే, సో అలా కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా సోలార్ మరియు విండ్ ద్వారా మనం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే ఓవరాల్గా మనకి పొల్యూషన్ లెవెల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆస్పెక్ట్. పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పాను. సో పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే చూడండి, ఏదైనా కంపెనీ మీరు గ్రీన్ స్టీల్ వైపు అడుగులేసారనుకోండి, అంటే మీరు స్టీల్ ప్రొడక్షన్లో ఎమిషన్స్ చాలా తక్కువతో మీరు చేశారనుకోండి, గవర్నమెంట్ మీకు కొంత బెనిఫిట్స్ ఇస్తుంది, గవర్నమెంట్ కొంత అమౌంట్ మీకు ఇస్తుంది. దాన్నే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. సో ఇట్ ఈస్ ఇన్సెంటివైజింగ్ యూ టు అడాప్ట్ క్లీనర్ టెక్నాలజీస్. క్లీన్ టెక్నాలజీస్ని వాడడం ద్వారా మీరు పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించడం ద్వారా గ్రీన్ స్టీల్ వైపు అడుగులేస్తే మేము మీకు ఈ బెనిఫిట్ ఇస్తాము. ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు బాగా చదువుకుంటే నీకు చాక్లెట్ ఇస్తాను, మీకు సైకిల్ కొనిస్తానని చెప్పినట్టు అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇన్సెంటివైజ్ అవుతారు, ఎంకరేజ్ అవుతారు. ఓకే, మనం బాగా కష్టపడితే, మనం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేసి చదువుకుంటే నాన్న నాకు సైకిల్ కొంటాడు. ఆ రకంగా కంపెనీస్ కూడా మనం ఈ ఎక్కువ పొల్యూషన్ని పక్కన పెట్టి మంచి క్లీనర్ టెక్నాలజీస్ ద్వారా మనం చేయగలిగితే మన కంపెనీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయని చెప్పి వాళ్ళు అటువైపు అడుగులు వేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఫర్ ద స్టీల్ సెక్టర్, ఇంక్రీజింగ్ ద షేర్ ఆఫ్ రెన్యూబుల్స్ ఇస్ క్రూషియల్ ఫర్ అచీవింగ్ డీకార్బనైజేషన్ గోల్స్. సో అది అయిపోయింది ఇది. అలాగే ప్రొడక్షన్ ఎఫిషియన్సీని పెంచడం, ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం, ఇదంతా. అండ్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అంటాం. సో ఈ టెక్నాలజీస్ ఏం చేస్తాయంటే మనం ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వస్తాయో వాటిని క్యాప్చర్ చేస్తుంది. బయటికి కార్బన్ డైఆక్సైడ్ అయితే ఎమిట్ అయిపోతుంది. ఎమిట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో కలిసిపోకుండా ఇది క్యాప్చర్ చేస్తాయి. సో ఇండస్ట్రియల్ సోర్సెస్ నుంచి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసేసి వాటిని స్టోర్ చేయడం కావచ్చు, లేదా వేరే పర్పస్కి వాడడం కావచ్చు చేస్తాయి. దాన్ని కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెక్నాలజీస్ అంటాం. సో దీనివల్ల కూడా ఈ హెవీ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న పొల్యూషన్ వల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ మిటిగేట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ WPI ఇన్ఫ్లేషన్. అది 1.31%కి తగ్గింది. ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. 4 month లో ఆఫ్ 1.31%కి ఆగస్టులో తగ్గడం అనేది జరిగింది. సో ఇక్కడ అంతకంటే మరి దీంట్లో మరి పెద్దగా చదవడానికి ఏముండదు. సో WPI అంటే ఏంటో ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేద్దాం. సో WPI ఈజ్ నథింగ్ బట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఇది ఏం చేస్తుందంటే యావరేజ్ చేంజ్ ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ రిసీవ్డ్ బై డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఫర్ దేర్ అవుట్పుట్ రిఫ్లెక్టింగ్ ది ప్రైస్ చేంజెస్ అట్ ది హోల్సేల్ లెవెల్. అంటే బల్క్, ఇక్కడ పాయింట్ ఏంటంటే రిటైలర్స్ బల్క్లో కొంటారు చూడండి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, ఈ హోల్సేలర్స్ దగ్గర. ఆ హోల్సేలర్స్ ఏ ప్రైస్కి అమ్ముతున్నారో ఆ ప్రైస్లో వచ్చే పెరుగుదలని మనం హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాం. మీకు అర్థమవుతుందా? డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో లేదా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉన్న ప్రైసెస్లో ఎంత పెరుగుదల ఉందో అది హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనమాట. దాన్ని మెజర్ చేసే ఇండెక్స్నే మనం WPI అంటాం. ఇది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీని బేస్ ఇయర్ వచ్చి 2011-12. 2011-12 బేస్ ఇయర్ అంటే దాన్ని ఆధారంగా పెట్టుకొని ఈ క్యాల్కులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఎలా అవుతుందంటే, ఇది 2011-12లో ఈ WPIకి ఒక బాస్కెట్ ఉంటుంది కదా, బాస్కెట్ ఆఫ్ గుడ్స్. అంటే ఏ గుడ్స్ యొక్క ప్రైసెస్ని మనం ట్రాక్ చేసి ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేస్తామో ఆ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ని మనం WPI బాస్కెట్ అంటాం. సో ఆ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ 2011-12లో
వాటి ప్రైస్ మొత్తం కలిపి ఒక 10,000 అనుకుంటే దాన్ని 100 రూపీస్ అని చెప్పి స్కేల్ చేస్తారు, 100 పాయింట్స్ అని స్కేల్ చేసుకుంటారు. ఇప్పుడు 2023 ఆగస్టులో అది 20,000 ఉందనుకోండి. 10,100 అయితే 20,000 ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఇప్పుడు 2024 ఆగస్టులో అది 21,000 ఉందనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 210 అవుతుంది. సో 2023 ఆగస్టులో 200 ఉంది, ఇప్పుడేమో 210 ఉంది కాబట్టి 210 మైనస్ 200 బై 200 ఇంటూ 100 ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఏమైంది మనకి 10/2 విచ్ ఇస్ 5%. అంటే క్యాలిక్యులేషన్ మెథడాలజీ ఇలా ఉంటుంది. ఆ బేస్ ఇయర్లో బాస్కెట్ ఆఫ్ గుడ్స్ యొక్క టోటల్ ప్రైస్ ఎంత ఏమైనా కావచ్చు, దాన్ని మీరు 100 అనుకోవాలి. అలా 100 అనుకుంటే ఇప్పుడున్నది ఎంత ఉంది, అది 100 అయితే ఇది ఎంత అవుతుంది, అలా క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూస్ అన్నిటిని 100, 200, 210 ఈ లెవెల్లోకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి ఇంకా ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రైస్ మైనస్ లాస్ట్ ఇయర్ ప్రైస్ బై లాస్ట్ ఇయర్ ప్రైస్ ఇంటూ 100, అప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత పెరిగిందో మనకి పర్సంటేజ్ టర్మ్స్లో తెలిసిపోతుంది. ఇది WPI కదా. WPI కంపోజిషన్ అండ్ వెయిటేజ్ మీరు గమనిస్తే ప్రైమరీ ఆర్టికల్స్ WPIలో 3 కేటగిరీస్ ఉంటాయి. ప్రైమరీ, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అని 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. సో వీటిలో ప్రైమరీకి 22.62% వెయిటేజ్ ఉంది, ఫ్యూయల్ అండ్ పవర్కి 13.15% వెయిటేజ్ ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ విచ్ ఈస్ 64.23%. థింగ్ ఏంటంటే WPIలో సర్వీసెస్ కాంపోనెంట్ లేదు. సర్వీసెస్ అనేవి నాట్ ఇంక్లూడెడ్ ఇన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అదే మనకి CPI తీసుకుంటే అందులో సర్వీసెస్ ఉంటాయి, WPIలో సర్వీసెస్ అనేవి లేవు. ప్రైమరీలో మీకు ఫుడ్, నాన్ ఫుడ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్యూయల్కి వచ్చేసరికి ఫ్యూయల్ అండ్ పవర్లో కోలు, ఆయిల్, ఎలక్ట్రిసిటీ వస్తాయి. మ్యానుఫ్యాక్చర్లో చాలా వస్తాయి, టెక్స్టైల్స్, మిషనరీ, కెమికల్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్లోకి వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విండ్ ఫాల్ ట్యాక్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ కట్ టు 0. క్రూడ్ ఆయిల్ పైన విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది 0కి తీసుకొచ్చేసారంట. సో అది మనకి న్యూస్ వచ్చింది, సెప్టెంబర్ 18 నుంచి ఇది అప్లై అవుతుందని చెప్పారు. అసలు విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన UPSC రిలేటెడ్ కీవర్డ్ గురించి మనం చదువుకుందాం. విండ్ ఫాల్ ట్యాక్స్ డెఫినేషన్ చూడండి. ఏ విండ్ ఫాల్ ట్యాక్స్ ఈజ్ ఎ లెవీ అంటే ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ కంపెనీస్ దట్ హ్యావ్ అన్ఎక్స్పెక్టెడ్లీ హై ప్రాఫిట్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే నీ ప్రమేయం లేకుండా నువ్వేదో సూపర్గా పొడి చేసావు కదా అని చెప్పేసి నీకు ప్రాఫిట్ రాకుండా బయట నీ కంట్రోల్లో లేని కొన్ని సంఘటనల వల్ల ఒక వస్తువు యొక్క వాళ్ళకి విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, వాటిని విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయిల్ కంపెనీ ఉంది, ఎక్కడో యుద్ధం జరగడం వల్ల పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అనుకోండి. దానివల్ల ఇప్పుడు మన డొమెస్టిక్గా కూడా కొన్ని క్రూడ్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో కూడా క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది, మీకు తెలియదేమో, కానీ ఎనఫ్ దేశానికి సరిపడా దొరకదు. సో కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్గా విపరీతంగా పెరిగిపోవడం వల్ల వీడికి కూడా విపరీతమైన ప్రాఫిట్ వచ్చేస్తుంది. వీడేదో బాగా పర్ఫామ్ చేసినందుకు రాలేదు, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేసాయి. అట్లా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ వల్ల మనకి అన్ఎక్స్పెక్టెడ్లీ హై ప్రాఫిట్స్ వస్తే అలాంటి ప్రాఫిట్స్ని విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటాం. అలాంటి ప్రాఫిట్స్ పైన వేసే ట్యాక్స్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అని అంటారు. అర్థమైందా మీకు? విండ్ ఫాల్ ప్రాఫిట్ పైన వేసేది విండ్ ఫాల్ ట్యాక్స్ అనమాట. సో దీస్ ట్యాక్స్ టార్గెట్స్ ప్రాఫిట్స్ దట్ ఆర్ డీమ్డ్ ఎక్సెసివ్ అండ్ నాట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంపెనీస్ ఓన్ ఆపరేషనల్ ఎఫర్ట్స్. వాళ్ళు ఏదో బాగా పొడి చేసినందుకు వచ్చింది కాదు, ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్ అని భావించినప్పుడు ఈ ట్యాక్స్ వేస్తారు. సో పర్పస్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూట్ ఎక్సెస్ ప్రాఫిట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. ఇలా ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది సొసైటీ కోసం ఉపయోగించాలి. దీన్ని పబ్లిక్ వెల్ఫేర్ కోసం, లో ఇన్కమ్ ఫ్యామిలీస్ సపోర్ట్ చేయడం కోసం, సోషల్ ప్రోగ్రామ్స్ని ఫండ్ చేయడం కోసం యూజ్ చేయడానికి చేస్తారు. ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, కర్బ్ ఎక్సెసివ్ ప్రాఫిటీరింగ్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ఆర్ ఎకనామిక్ అప్హీవల్. ఎక్సెసివ్ ప్రాఫిటీరింగ్ లేకుండా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఇండియాలో ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది జూలై 2022లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ ఈ మెకానిజం ఉంది. ఇండియాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పైన జూలై 2022 నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్లు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల వీళ్ళు విపరీతమైన ప్రాఫిట్లు పొందేస్తున్నారు అన్నప్పుడు చేస్తున్నారనమాట. ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ వీళ్ళకి కొన్ని సందర్భాల్లో వస్తున్నాయి, అందుకని వాటి నుంచి ఈ ట్యాక్స్ వేసి గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంది. సో డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్కి సర్టెన్ స్పెసిఫైడ్ సెక్టార్స్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ వేర్ కంపెనీస్ ఆర్ ఎర్నింగ్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ బియాండ్ టిపికల్ లెవెల్స్.
అలాంటి వాటికి ఇది అప్లై చేస్తారు. సో ఇది ఎప్పటికప్పుడు మార్కెట్ కండిషన్స్ బట్టి, ఆబ్జెక్టివ్స్ బట్టి వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్, స్టార్టప్ ఇండియా టు మూవ్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాస్ అంబిట్ అండ్ అన్వీలింగ్ ఆఫ్ భాస్కర్. ఇక రెండు విషయాలు ఇక్కడ. స్టార్టప్ ఇండియాని ఇన్వెస్ట్ ఇండియా పరిధిలోంచి సెపరేట్ చేస్తున్నారు, అలాగే భాస్కర్ అనే దాన్ని అన్వీల్ చేస్తున్నారు. భాస్కర్ అంటే ఏంటి? భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ, దీన్నే మనం భాస్కర్ అంటాం. సో భాస్కర్ అంటే ఏంటి ఒకసారి చూసండి. భాస్కర్ ఆర్ భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ ఈజ్ ఎ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ డిజైన్ టు కనెక్ట్ స్టార్టప్స్, మన ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ లాగా. సో ఇది స్టార్టప్స్ని కనెక్ట్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ స్టార్టప్స్ రిజిస్టర్ అవ్వచ్చు. దానివల్ల వాళ్ళ రిసోర్సెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆపర్చునిటీస్ విషయంలో కూడా ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల కొలాబరేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది విత్ ఇన్ ది ఆంటర్‌ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్. ఒకరితో ఒకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి, ఒకరి నుంచి ఒకరు బిజినెస్ ఆపర్చునిటీస్ పొందడానికి కూడా ఈ భాస్కర్ అనే ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ స్టార్టప్ ఇండియాని ఇన్వెస్ట్ ఇండియా పరిధి నుంచి సెపరేట్ చేస్తున్నారు అన్నారు. స్టార్టప్ ఇండియా అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అండ్ ఫెసిలిటేట్ ద గ్రోత్ ఆఫ్ స్టార్టప్స్. స్టార్టప్స్ యొక్క గ్రోత్ని ఫెసిలిటేట్ చేయడానికి, ఇండియాలో ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ప్రోగ్రామే స్టార్టప్ ఇండియా. వేరియస్ సపోర్ట్ మెకానిజమ్స్తో ఇది వస్తుంది. ఫండింగ్ ఇస్తుంది, మెంటర్షిప్ ఇస్తుంది, రెగ్యులేటరీ ప్రాసెస్ సింప్లిఫై చేయడం, అంటే వాళ్ళకి పర్మిషన్స్ అని తొందరగా ఇవ్వడం, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో స్టార్టప్ ఇండియా ఫంక్షన్ చేస్తుంది. సెపరేట్గా మీరు స్టడీ చేస్తే చాలా పెద్దది వస్తుంది, బట్ మీకు క్రిస్ప్గా ఉంచడం కోసం నేను ఓన్లీ డెఫినేషన్ యాడ్ చేశాను. అలాగే ఇన్వెస్ట్ ఇండియా అనేది అనదర్ థింగ్. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. అంటే భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా జరిగేలాగా చూడడం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీ ఇన్వెస్ట్ ఇండియా. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అట్రాక్టింగ్ ఫారెన్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. భారతదేశంలో విదేశీ పెట్టుబడులు అలాగే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ జరిగేలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ ఇండియా. ఇది బిజినెసెస్కి, ఇన్వెస్టర్స్కి అవసరమైన సపోర్ట్ కూడా అందిస్తుంది. సో సిమిలర్ మెకానిజమే. సో ఈ ఇన్వెస్ట్ ఇండియా పరిధిలో స్టార్టప్ ఇండియా ఉండేది, ఇప్పుడు దాన్ని సెపరేట్ చేసేసారు. ఇన్వెస్ట్ ఇండియా తన పంతం చేస్తుంది, స్టార్టప్ ఇండియా తన పంతం చేస్తుంది. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ గైడెన్స్ అండ్ రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్ ఆన్ పాలసీ మ్యాటర్స్ రిలేటెడ్ టు స్టార్టప్స్కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి పాలసీ విధానం పాటించాలనే విషయంలో గవర్నమెంట్కి గైడెన్స్ మరియు రికమెండేషన్స్ అందించే ఆర్గనైజేషనే నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్, ఎయిమింగ్ టు ఫాస్టర్ అండ్ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూరియల్ గ్రోత్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆంటర్‌ప్రెన్యూరియల్ గ్రోత్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఒక ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ని డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చిందే నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఇదమ్మా స్టోరీ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో మన పీయూష్ గోయల్ ఇండస్ట్రీ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే స్టార్టప్ ఇండియా ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ నుంచి సెపరేట్ అవుతుంది. ఇది సెపరేట్గా దీనికోసం ఇంకొక కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తాం. సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక కొత్త న్యూ ఫర్మ్ అనేది ఏర్పాటు చేసి స్టార్టప్ ఇండియా దాని ద్వారా రన్ అవుతుంది అనేది చెప్తున్నారు అన్నమాట. ఇండియన్ ఎకానమీ ఫుల్ పీడిఎఫ్ నోట్స్ నేను తయారు చేసిన పీడిఎఫ్ నోట్స్ మీకు కావాలంటే మన వెబ్సైట్ లేదా యాప్లో మీరు 99 రూపీస్ పే చేసి కొనుక్కోవచ్చు. మీరు దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు, మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్. అలాగే యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే క్లాసెస్ మరియు పీడిఎఫ్ మీకు కేవలం 99 రూపీస్కి అందుబాటులో పెట్టాను. అందుబాటులో ఉంచాను. ఇది కూడా మన యాప్లో మీకు లభిస్తుంది. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా అందులో ఉంటాయి, 99 రూపీస్కి అందిస్తున్నాం, అది కూడా మీరు చూడవచ్చు.